హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, టీఆర్ అరియర్స్ చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు షురు. ఒక్కొక్కరికి 4-6 లక్షల వరకు చెల్లింపులు అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి డిఆర్‌ఎస్ అలవెన్స్, కరువు భత్యం మరియు డీఆర్ బకాయిల అంశం ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా అయితే మారింది. ఒక ఉద్యోగి యొక్క ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే ఈ బకాయిల గణాంకాలను మనం లోతుగా విశ్లేషిస్తే, ప్రభుత్వ యంత్రాంగంపై ఎంతటి ఆర్థిక భారం ఉందో మనకు మరియు ఉద్యోగులు ఎంత ఎంత మొత్తాన్ని ఆశిస్తూ ఉన్నారో స్పష్టమవుతుంది. ఉదాహరణకు కనీసం రూ. 45,000 ప్రాథమిక వేతనం, బేసిక్ పే కలిగిన ఒక సాధారణ ఉద్యోగి లేదా పెన్షనర్‌కు ప్రభుత్వం నుండి సుమారు 2,70,000 వరకు డీఏ బకాయిలే రావాల్సి ఉంది అని అంచనా. అయితే కొన్ని సందర్భాల్లో సీనియర్ ఉద్యోగులకు ఈ మొత్తం 4,00,000-6,00,000 వరకు కూడా ఉండవచ్చు. మరి ఈ బకాయిలు ఏ ఏ కాలానికి సంబంధించి ఎంతెంత ఉన్నాయి? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేమిటి? అనే విషయాలను మనం ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాము. సో, మొదటగా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. 27.248% నుంచి డీఏ అనేది సో, డీఏని 30 పాయింట్ ఆహ్, 30.392% పెంచబడిన డీఏ ఏదైతే ఉందో, ఆ డీఏ వివరాలని గనుక చూసుకున్నట్లయితే జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు అంటే దాదాపు 30 నెలల కాలానికి సంబంధించినది. ఈ యొక్క 30 నెలల అరియర్ అమౌంట్ పెండింగ్‌లో ఉందన్నమాట. దీనికి బిల్లులు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు. మరి ఈ కాలానికి సంబంధించి బకాయిలను ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల విషయంలో అయితే వారి పీఎఫ్ ఖాతాలలో ఇప్పటికే జమ చేయడం జరిగింది. సో, దీనివల్ల వారికి తక్షణం నగదు లభించకపోయినా వారికి భవిష్యత్తులో ఆ నిధికి సంబంధించినటువంటి ఈ యొక్క అమౌంట్ సొమ్ము చేరిందనమాట. సో, అంటే అకౌంట్‌లో ఉంది కాబట్టి ఇక పెన్షనర్లకు కూడా 30 నెలల కాలానికి సంబంధించి బకాయిలనైతే చెల్లించారు. సీపీఎస్ ఉద్యోగుల విషయంలో సుమారు 90% మందికి చెల్లింపులు పూర్తయ్యాయి. అయితే పెన్షనర్లలో ఇంకా సుమారు 20% మందికి ఈ యొక్క సొమ్ము జమ కాలేదు అనే సమాచారము. సో, వీరి కోసం ఇప్పటికే పే స్లిప్స్ జనరేట్ అయ్యాయని, రాబోయే 2, 3 రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో కూడా సొమ్ము జమ అవుతుందని తెలుస్తోంది. మరి ఈ విడతలలో ఒక్కొక్కరికి వారి బేసిక్ పే ఆధారంగా చేసుకొని రూ. 75,000 నుంచి రూ. 1,00,000 వరకు లబ్ధి అయితే చేకూరిందనమాట. సో, ఈ 30 నెలల డీఏ అరియర్స్‌కు సంబంధించి అమౌంటు. సో, 30 మంత్స్‌కి. తర్వాత రెండవ అతిపెద్ద బకాయి వచ్చేసి సో, మొదటిది 75,000 వరకు. 75,000-1,00,000 వరకు లబ్ధి చేకూరిందనమాట. ఇప్పుడు రెండవది డీఏ అనేది 30.392% నుండి 33.536%కి పెంచినటువంటి డీఏకి సంబంధించి జనవరి 1, 2019 నుండి 30 నెలలు తర్వాత 30 నెలల కాలానికి సంబంధించి లెక్కించబడింది. మరి ఈ డీఏకి కూడా 30 నెలలైతే బకాయిలు అన్నమాట. ఓపీఎస్ ఉద్యోగులకి మొత్తం అనేది కూడా వారి యొక్క పీఎఫ్ ఖాతాలలోనే జమ చేయడం జరిగింది. కానీ పెన్షనర్లకు ఈ 30 నెలల బకాయిలు ఇంకా అందాల్సి ఉంది. పెన్షనర్స్‌కి రాలేదు. ఇది వారి ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది. అయితే ఈ మేరకు ఇది సీపీఎస్ ఉద్యోగుల్లో కలకలం. కేవలం కొంతమందికి మాత్రమే ఈ చెల్లింపులు జరిగాయి. అత్యధికులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. వీటికి సంబంధించి బిల్లులు ఇప్పటికే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో సబ్మిట్ చేయబడ్డాయి. బకాయిల అంచనా విలువ ఒక్కొక్కరికి 80,000 నుంచి రూ. 1,10,000 వరకు కూడా ఉంటుంది అని అంచనా. మరి ఈ వివరాలన్నీ ప్రస్తుతం సిపిఎస్ ఆహ్, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట. కేవలం నిధుల విడుదల కోసమైతే వేచి ఉన్నాయి బిల్లులు.
తదుపరి అంశం ఏంటంటే, డీఏ అనేది 33.536% నుంచి 38.776% పెంచబడిన డీఏ. ఈ డీఏ వచ్చేసి జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు అంటే 9 నెలల కాలానికి సంబంధించి బకాయిలు. సో, విచిత్రం ఏమంటే ఈ బకాయిలను పీఆర్‌సీ బకాయిల్లో చూపిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ వీటిని ఇంతవరకు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. అంటే సాంకేతికంగా ఈ యొక్క ప్రక్రియ అనేది ఇంకా ప్రారంభమే కాలేదు. మరి దీని విలువ చూసుకున్నట్లయితే సుమారు 35,000 నుంచి రూ. 50,000 వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. వారి బేసిక్ పేని బట్టి. మరి దీంతో పాటుగా కరోనా సంక్షోభం సమయంలో కూడా ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అవేంటంటే ఇక్కడ చూడొచ్చు జనవరి 2020, జూలై 2020 అలాగే జనవరి 2021 ఇక్కడ 2, ఇక్కడ 1 మొత్తము 3 డీఏలను కేంద్రం నిలిపివేసిందనమాట. కేంద్ర ప్రభుత్వము ఫ్రీజ్ చేసింది. దీనివల్ల ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్స్‌కి వారి బేసిక్ పేని బట్టి 60,000 నుంచి 90,000 వరకు శాశ్వతంగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించబోము అని గూడా ప్రభుత్వము ఈ మేరకు స్పష్టం చేసిన మాట మనందరికీ తెలిసిందే. సో, కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో కూడా పార్లమెంట్‌లో కూడా దీని మీద చర్చ రాగా సో, దీనికి సంబంధించి ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు అని జెప్పేసి బలంగా చెప్పడం జరిగింది. సో, కేంద్రం ఎలాగూ ఇవ్వటం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అసలివ్వదు. ఇక 11 పీఆర్‌సీ అమల్లోకి వచ్చిన తర్వాత డీఏ గణాంకాలు మారిపోయాయి. ఇందులో 20.02% నుంచి 22.75% ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యొక్క కాలానికి సంబంధించి పెరిగిన 18 నెలల బకాయిలకి జనవరి 1, 2020 నుంచి జూన్ 30, 2023 వరకు చెల్లించాల్సి ఉందన్నమాట. వీటికి సెప్టెంబర్ 2023 లేదా జనవరి 2024 లోపు చెల్లిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ బకాయిల విలువ 45,000 నుంచి రూ. 55,000 వారి బేసిక్ పేని బట్టి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మరొక డీఏ 16 నెలల కాలానికి సంబంధించింది. జూలై 1, 2022 నుండి అక్టోబర్ 31, 2023 వరకు. వీటిని ఏప్రిల్, జూలై మరియు ఆగస్టు 2024 సంవత్సరంలో 3 వాయిదాల్లో ఇస్తామని చెప్పి గతంలో జీవోలో జారీ చేశారు. మరి దీని విలువ వచ్చేసి 50,000 నుంచి రూ. 60,000 వరకు ఉండగా, వీటికి సంబంధించి బిల్లులు కూడా ఇంకా సీఎఫ్ఎంఎస్ సైట్‌లో కనిపించడం లేదు. మరి జనవరి 1, 2023 నుంచి చూసుకున్నట్లయితే మార్చి 31, 2024 వరకు ఉన్న 15 నెలల డీఏ బకాయిలను జనవరి 2024 నుంచి 2025 వరకు 3 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. మరి దీని మొత్తం అమౌంట్ వచ్చేసి వారి బేసిక్ పేని బట్టి 50,000 నుంచి 65,000 మధ్య ఉంటుంది. అదేవిధంగా జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు ఉన్నటువంటి 12 నెలల కాలానికి సంబంధించి డీఏ బకాయిలను కూడా 2025 ప్రారంభం వరకు చెల్లిస్తామని పేర్కొన్నారు. దీని విలువ రూ. 40,500 నుంచి సారీ ఫ్రెండ్స్, 40,000 నుంచి రూ. 50,000 మధ్య ఉంటుంది బేసిక్ పేని బట్టి. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీపావళి కానుకగా మరొక డీఏను పెంచుతూ ప్రకటించింది. ఈ డీఏ జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు బకాయిలైతే ఉన్నాయన్నమాట. మరి ఈ బకాయిలను ఆగస్ట్ 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లలో చెల్లిస్తామని చెప్పేసి జీవోలో పేర్కొన్నారు. అంతకంటే ముందు ఒక 10% వచ్చేసి ఏప్రిల్ 2026లో చెల్లిస్తామని చెప్పారు. కానీ వాటికి సంబంధించి ఇంకా మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. మేబీ ఈ మే నెలలో ఏమన్నా జమ అవుతాయి అవ్వచ్చు. లేదంటే గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా బకాయిలు పెడుతుందని అర్థమవుతుంది. ఇక ప్రస్తుతానికి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన సవాలేంటంటే పాత పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడము. సో, జూలై 2018 మరియు జనవరి 2019 డీఏలు పూర్తిగా చెల్లించిన తర్వాతే మిగిలిన బిల్లులను సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మరియు జనవరి 2026 అని చెప్పేసి మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి ప్రకటించాల్సినవి.
ఈ బకాయిలన్నిటిని కలిపితే ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 4,00,000 నుండి గరిష్టంగా రూ. 6,00,000 వరకు ప్రభుత్వం బాకీ పడింది. ముఖ్యంగా పెన్షనర్లు తమ వయస్సు మరియు అవసరాల దృష్ట్యా ఈ బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి తాము బ్రతికే ఉండగానే మరి ఈ సొమ్మును చూడాలనేది వారి ఆవేదన. అంటే వారు ఉండగానే. అయితే ఈ బకాయిల వివరాలన్నిటిని పారదర్శకంగా పేస్లిప్‌లో చూపించాలి అని జెప్పేసి, తద్వారా తమకు రావాల్సిన మొత్తంపై స్పష్టత ఉంటుందని ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ సంఘాలన్నీ గూడా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. సో, మాకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది పేస్లిప్‌లో చూపించండి అని జెప్పేసి. సో, ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుంది వీటిపై ఆలోచించి అని జెప్పేసి అందరూ ఆశాభావంతో ఉన్నారు. చూడాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.